సరే పవన్ కళ్యాణ్ అంటే ప్రజలకు మంచి చేసే వ్యక్తి, ఆ పేర్లోనే ఉంది. ప్రజలకి మంచి చేసే వ్యక్తి, కాపాడే వ్యక్తి. అతను చేసే మంచి పనులు పట్టించుకోకుండా ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయడానికి పాట లేని వాళ్ళకి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. అంతే ఇంతే, వాళ్ళకి ఏం పని పాట లేదు. వేస్ట్ గాళ్ళు, ఇచ్చేగాళ్ళు, లోఫర్ గాళ్ళు, నాకంటే దారుణ వాళ్ళు. అంటే ఏదో విధంగా యూట్యూబ్ పెట్టుకుందాం, పవన్ కళ్యాణ్ పేరుతో చెప్పుకొని లైక్ పైసలు సంపాదిద్దామన్న కొంతమంది నా కొడుకులకు చెప్తున్నా, మీరు ట్రోల్స్ చేస్తే మీ అకౌంట్ లో 2-3 రూపాయలు పడొచ్చేమో, కానీ ట్రోల్స్ చేసిన తర్వాత మీరు కూడా జనాల లోపల కనిపించారే అనుకో. చెప్పు బ్రదర్, ఏమైతుందో ఇక చెప్పాల్సిన అవసరం లే. మళ్ళీ ఇంకోటి, మొన్న మా జగన్ అన్నట్టు గుడ్డలు కూడా తీసి కొడతాం ఒక్కొక్కరిని. ఇంకోటి ఏంటంటే 6 ప్యాక్లు కానీ జిమ్ బాడీలు అన్ని ట్రోల్స్ చేయడం ఎందుకు చెప్పండి. ఇవన్నీ చేయడం వల్ల మొదట్లో సర్లే సరదాగా ఉంటది, బాగానే ఉంటది, నవ్వుకుంటాం, బాగానే ఉంటది. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మనకే అసహ్యం, చిరాకేస్తుంది. ఎందుకు చేసాం ఇది? అయినా నాకు చిన్న డౌట్. సరే పవన్ కళ్యాణ్ పొట్టు వచ్చిందని చెప్పేసి అంత మంచిగా మాట్లాడుతారు మీరు, పక్కన ఇంకో కట్అవుట్ ఎవరిని కనిపించలే, ఒక 6 ప్యాక్స్ కట్అవుట్ ఎవరిని కనిపించలే అని అడుగుతున్నా. అరే తండ్రి యుగం అయిపోయింది, కొడుకు ఎంట్రీ ఇస్తున్నాడు అంటే అర్థం చేసుకో. లైక్ పవన్ కళ్యాణ్ కున్న 6 ప్యాక్ అయినా, పవన్ కళ్యాణ్ కున్న స్వాగ్ అన్నా, పవన్ కళ్యాణ్ కున్న స్టైల్ అన్నా ఆల్రెడీ లైక్ ఆ రక్తంలో లైక్ ఆల్రెడీ సింక్ అయిపోయినాయి రా. ఒక 2-3 నెలలు 5 నెలలు అవుతే బ్లడ్ కాదు వైల్డ్ బ్లడ్ అని చెప్పేసి మీ అందరి ముందరికి వచ్చి ఒక్కొక్క సినిమా రికార్డ్స్ మొత్తం బద్దలు కొట్టడానికి రెడీ ఉన్నాడు మా అఖిరానందన్ బాబు. బాబులకే బాబు, అఖిరానందన్ బాబు. అది కాబట్టి ఇంకొక 2 నెలలు 3 నెలలు ఓపి పట్టండి. అఖిరానందన్ వస్తాడు, సినిమా చేస్తాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ప్లేస్ లో మనం అఖిరానందన్ చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తారు, కానీ ఆయన పాలిటిక్స్ ట్రోల్స్ చేసే వాళ్ళకి అఖిల రాడి దింపుతాడు అనుకోవచ్చు. అయితే లేదన్నా, ఇంతకు ముందు లైక్ మీడియా ముందర చెప్పిన, ఈ పవన్ కళ్యాణ్ కున్నంత ఫేమ్ ఈ 2 రాష్ట్రాలలో ఏ హీరో కన్నా చూపెట్టండి. లైక్ బట్టలు ఇప్పి తిరుగుతా అని చెప్పేసి నేను ఇట్లాంటి మాటలు మాట్లాడినా కానీ ఈ మధ్యలో మనం కొత్తగా చూస్తున్నాం, ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే కెమెరా ఫోకస్ మొత్తం పవన్ కళ్యాణ్ మీదకి పోతుంది. అట్లాంటి ఫోకస్ పవన్ కళ్యాణ్ మీద నుంచి అఖిరానందన్ పోతుందనంటే ఈ ట్రోల్స్ చేసేటోళ్ళు లేకపోతే ఇంకో మీమర్స్ కి ఎవరికైనా సరే 60-90 కాదు బాబు 360 రాడ్ లోపలికి దింపుతారని చెప్పేసి మేము మనసు పూర్తిగా కోరుకుంటున్నాము. సో అఖిరానందన్ ఫ్యూచర్ పవర్ స్టార్ అయితే ఖచ్చితంగా డబల్ పవర్ స్టార్ అన్న, ట్రిపుల్ పవర్ స్టార్. పవర్ స్టార్ ని చూస్తేనే మీకు అంత వైల్డ్ అనిపిస్తుంది. అట్లాంటి పవర్ స్టార్ కొడుకు అని అంటే స్వాగ్ అని చెప్పేసి మనం అనుకోము. ఒక